హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. సజీవుడైన వానిని మృతులలో మీరెందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. బైబిల్ సరిగా అర్థం చేసుకోకుండా ఆ స్త్రీలు ఈ పునరుద్ధానపు రోజు సమాధులకు వెళ్ళారని, ఇవాళ చాలామంది క్రైస్తవులు పొద్దునే లేచి మందిరానికి రాకుండా ఎక్కడికి వెళ్తారు తెలుసా? సమాధులకి వెళ్తారు. వాళ్ళ అమ్మగారు సమాధో, నాన్నగారి సమాధో, వాళ్ళ భార్య సమాధో, భర్త సమాధికో సున్నం కొట్టి కొవ్వొత్తులు వెలిగించి వస్తారండి. అక్కర్లేదు. సమాధులు పగిలే రోజు, సమాధుల్లో ఉన్నవారు లేపబడే రోజు ఒకటి ఉంది. మన దేవుడు సమాధుల దొడ్డులో లేడు. పాపం ఈ స్త్రీలకు తెలియక పొద్దున్నే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ప్రభువుకు సుగంధ ద్రవ్యాలు పొయ్యాలని ఏంటంటో ఆశలు పడ్డారు. కానీ అక్కడ ఆ రాయి దొర్లించబడి ఉంది. ఇంకో సువార్తలో దేవదూతలు ఉంది, ఇక్కడ మనుషులను ఉంది అంటే. అందుకే కొంచెం తేడాలు ఉన్నా మీరు కంగారు పడకండి. కొంతమందికి మనుషుల్లా కనపడ్డారు, కొంతమందికి దేవదూతల్లా కనపడ్డారు. ఎప్పుడు కూడా అంటే దేవుడు ఆ అనవసరమైన వాటిని ఫోకస్ చేయడం. అక్కడ ఎవరు అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు ఈ కెమెరాస్ తీసేవాళ్ళు ఒక వ్యక్తిని హైలైట్ చేసి వెనకాల ఉన్న వాళ్ళని బ్లర్ చేస్తారు. అంటే వాళ్ళు సరిగా మసకమసగ్గా కనబడతారు. ఎందుకంటే ఆ మనిషి హైలైట్ అవ్వాలి. ఇక్కడ యేసు ప్రభువు ముఖ్యం, మనకి దేవదూతలు ముఖ్యం కాదు. దేవదూతలను పూజించేవాళ్ళు, దేవతలను పూజించేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి అది ఎవరనేది స్పష్టం లేదు. కానీ అక్కడ ఒక మంచి వర్తమానం ఇవ్వబడింది. సజీవుడైన వానిని మీరేలా మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తుతో సాటి అయిన వాడు మరెవరూ లేరు. ముఖ్యంగా మనం ఈ మాట మన మనసులో ముద్రించుకోవాలండి. నా దేవునితో సాటి అయిన వాడు మరెవరో, మరణాన్ని జయించిన వీరుడు ధీరుడు మరొకడు లేనే లేడు. నా కోసం సమాధి చేయబడిన ప్రభువు మృత్యుంజయుడై లేచాడు, మృతులలో నుండి లేచాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకపు దేవతలతో యేసుక్రీస్తు సరి తోగడం, వారికి ఆయనకి సంబంధం పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పైనుండి వచ్చినవాడు. నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను, నా ద్వారానే మీరు తండ్రి వద్దకు. అదే గొప్ప నిరీక్షణ క్రైస్తవులకి. యేసు ప్రభువు సజీవుడిగా లేవలేదు అని ఈ రోజు కూడా యెరూషలేం పట్టణంలో కూడా ఒక వినికిడి ఉంది. ఎందుకంటే ప్రభువు లేచి లేవకముందు ఆ శిష్యులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు పిలాతు దగ్గరికి వెళ్ళి, నాయనా వాళ్ళు 3వ రోజు లేస్తారని ప్రభు చెప్పాడు, వాళ్ళ శిష్యులు ఎత్తుకుపోయి లేచారంటారు, కాబట్టి నువ్వు దయచేసి ఆ సమాధి రాతిని సీలేసేసాయి, రాను వారిని అక్కడ పెట్టు, కావలి పెట్టు అంటే సరే అన్నాడట పిలాతు. ఆయన సమాధికి పెద్ద రాయి ఉంది, ఆ రాయికి రోమన్ సీలేసి అక్కడ 4 సైనికులు కావలున్నారు. కావలి గెలిచిన ప్రభు ఆ రాయి అప్పటికే పోర్లించబడింది. ఇంకో సువార్తను చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 3వ వచనం అండి. ఇదిగో దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె. ఓరు నాయన, కావలోళ్ళట ఆ వెలుగు చూసి, ఆ దూతను చూసి, అక్కడ జరుగుతున్న సంభవాలు చూసి భూకంపం కలిగింది. ప్రభు సెలవులో వెరగాడుతున్నప్పుడు, మా సమాప్తమైనని చెప్పినప్పుడు భూకంపం వచ్చింది. ఇప్పుడు ఆయన సజీవుడిగా సమాధిలో నుండి లేస్తూ ఉన్నప్పుడు
భూమి అదిరిందంటండి, భూమి కదిలింది. ఏంటో మనుషుడి గుండెలు మాత్రం కదలటలా. యేసు సజీవుడనే మాట చెప్పినప్పుడైనా మనకి ఆ యొక్క స్పందన కలగటం లేదు. నా దేవుడు సజీవుడు అన్నప్పుడు మనకి ఆ యొక్క గ్రహింపు కలగటం లేదు. నా ప్రభువు తిరిగి లేచాడని పాస్టర్ గారు నమ్మటం కాదు, అందరూ నమ్మటం కాదు. నువ్వు నమ్ముతున్నావా? నీ ప్రభువు నీ కోసమే సిలువలో బలయ్యాడని, నీ కోసమే తిరిగి లేచాడని నువ్వు విశ్వసిస్తున్నావా? ఎంతమంది ఈ రోజున ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించారు? చేయి చూపించండి చూద్దాం. ఎస్. ఇంకెవరైనా ఇక్కడ ఇంకా మీ జీవితాలు ప్రభువుకి ఇవ్వకపోతే దిస్ ఈజ్ ద బెస్ట్ డే. ఇది అనుకూలమైన సమయం. ఈ రోజున ఈ సజీవుడైన క్రీస్తును మీ దేవుడిగా చేసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎత్తబడిన చేతులను చూడయ్యా, పరలోకం నుండి తొంగి చూడయ్యా, ఎత్తిన చేతులు గల వ్యక్తుల హృదయాలను చూడయ్యా, వారి హృదయాల పరిస్థితులు చూడయ్యా, వారి హృదయ వాంఛలు తీర్చయ్యా, వారి మొరలు ఆలకించిన ఆయన. మా చేతులు బలహీనమైనవయ్యా, బలవంతుడైన దేవుడా, నీ బలమైన హస్తముతో మమ్మల్ని పట్టుకోండి ఆయన. ఈ భయంకరమైన పాపలోకంలో, అనేక ఆకర్షణలతో నిండిన ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయ్యా. ఈరోజు కూడా ఇప్పటి వరకు ఎన్నో వాక్యాలు విన్నా, ఎన్నో ఈస్టర్లు, క్రిస్మస్లు, న్యూ ఇయర్లు మా బ్రతుకులో చూచిన, ఎన్నో మేలులు అనుభవించిన, ఇంకా నీ చేతికి మా జీవితాన్ని అప్పగించని వారు, ఆచారంగానే భక్తిలో సాగిపోతున్న వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాను తండ్రి. ఇదొక సంతోషకరమైన పునరుద్ధానపు దినముగా మా బ్రతుకుల్లో ఒక కొత్త జీవితాన్ని పొందామని రూఢిపరుచుకోవడానికి సహాయం చేయదు. నా విమోచకుడు నేను ఎరుగుదును, నా ప్రభువు మృత్యుంజయుడని ఎరుగుదును, నా ప్రభువు నన్ను విడిచిపెట్టడని ఎరుగుదును, నాకు శ్రమలున్నా, కష్టాలున్నా, లోటులున్నా నా ప్రభువు నన్ను వీటన్నిటి విడిపిస్తాడని, ఆయన రాజ్య వారసుడిగా చేసుకున్నాడని నమ్ముతున్నాను అన్న విశ్వాసం మాకు దయచేయి ప్రభా. పునరుద్ధానపు శక్తిని మాకు దయచేయి. నీ నిండైన దీవెనలతో మమ్మల్ని పంపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.